హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. అంతా చెప్తా అన్నాడు కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నాడు. నేనే వస్తా అన్నాడు కానీ రాలేనంటూ కారణాలు చెప్తున్నాడు. ఇదంతా విజయసాయిరెడ్డి గురించి చెప్తున్నాను. సిట్టు విచారణకి, లిక్కర్ స్కామ్ మీద జరుగుతున్న విచారణకి అంతా సహకరిస్తాను, దొంగల్ని పట్టిస్తాను అని చెప్పాడు. సిట్టు కూడా చాలా హౌస్ పెట్టుకుంది, సాక్షిగా విచారణ పిలిచింది. ఖచ్చితంగా అప్రూవర్గా మారుతాడు, వాస్తవాలని చెప్తాడు, మా విచారణగా వేగవంతంగా ముందుకెళ్ళొచ్చు, ఎవరు ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి నెంబర్ 1 ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చని సిట్టు భావించింది. కానీ 18వ తారీఖు విచారణ పిలిస్తే 17వ తారీఖే వస్తానని విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరు కాకపోగా వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నానని చెప్పాడు. నిజంగా వ్యక్తిగత కారణాలేనా, లేదు అంటే వైసీపీతో పడ్డ లాలూచియా? అసలు విజయసాయిరెడ్డి ఎవరి అవసరాల కోసం పనిచేస్తున్నాడు, ఏ అవసరాల కోసం పనిచేస్తున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకన్రావు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, లిక్కర్ మాఫియాకి సంబంధించి అన్ని విషయాలు బయట పెడతాను, సిట్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, పిలిచిన దానికంటే ముందే వస్తాను అంటే రేపటి కోసం నోటీసులు ఇస్తే ఇవాళే వస్తానని ఆయన అడిగితే ఓకే చెప్పారు. కానీ ఇవాళ విచారణకి రాలేదు కాదు, ఇంకా పైగా వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నానని ఏదో చెప్పారు. ఏంటి రాలేకపోవడానికి ఉన్న కారణాలు ఏంటి? కట్టవారు, నేను పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నాను విజయసాయిరెడ్డి గారి గురించి. మీరందరూ నమ్మారేమో, నెట్ పెట్టడం నమ్మలేదు. మనం కూడా మొన్న కూడా మీకు చెప్పాను నేను. అవును చెప్పారు. ఎందుకంటే ఆయన ఒకవేళ నిజంగా ఈరోజు వచ్చినా వాళ్ళకి ఏం చెప్పుండేవాడంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దాకే వచ్చి ఆగేది, లేదంటే దాని అంతవరకు దాటేవాడు కాదని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలని వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిజంగానే దాంట్లో ఇన్ని విషయాలు బయటకు వచ్చినాయి కాబట్టి ఏదో తను తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఆదాని డిస్టిలరీ ఎవరిదండి? విజయసాయిరెడ్డి బంధువులది, అల్లుడిది. అవును అదే. మరి దానికి సంబంధించి శరత్చంద్రారెడ్డి వాళ్ళ అల్లుడు వీళ్ళు ఉన్నప్పుడు అసలు ఈ రూపకల్పన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? డిసెంబర్ 2 2019. అవును, అదే వైసీపీ అధికారంలో రాగానే. కాదు అంతకు ముందే వాళ్ళు దీన్ని ఎలా ముందుగా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలు ఎందుకు పెట్టారు? అవును, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి పెట్టడానికి కారణం కూడా ప్రభుత్వం నడపాలని, అంటే ప్రభుత్వం తరపున నడపాలని. ప్రభుత్వం తరపున ఎందుకు నడపాలి? మామూలుగా ఈ దుకాణాలు కనుక ఎవరు వాళ్ళు తీసుకున్నారనుకోండి, ఈ మద్యం దుకాణాలు, వాళ్ళు ఎంత తీసుకున్నారో నగదు రూపేణా కాకుండా మామూలుగా వాళ్ళు డీడీల ద్వారానో చెక్కుల ద్వారానో అందజేయాలి కదా. కాబట్టి అవన్నీ ప్రభుత్వం ఖాతాలకు జమ అవుతాయి కదా. అంటే ప్రైవేటు వ్యాపారస్తుల చేతుల్లో మద్యం దుకాణాలు కనుక ఉంటే డబ్బులు గవర్నమెంట్ అకౌంట్లో పడతాయి. వాళ్ళ ఖాతాలో పట్టమే కాకుండా వాళ్ళకేం కావాలో అవి మాత్రమే కొనుక్కుంటారుగా. అవును, ప్రజలకు ఏది ఇష్టపడుతున్నారో అయ్యే తీసుకొస్తారు కదా. కానీ వీళ్ళు ఎందుకు ప్రణాళిక రచించారయ్యా అంటే, వీళ్ళు మద్యం తయారీలో సిద్ధాస్తులు కాబట్టి ఆ సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి అనే వ్యక్తి సౌత్ ఆఫ్రికాలో బాగా దాన్ని తర్ఫీదు పొంది వచ్చారు కాబట్టి దాంట్లో లాభాలు ఎలా వస్తాయో తెలుసు కాబట్టి అందువల్లే వాళ్ళకి అనుకూలంగా ఉన్న డిస్టిలరీలకి, వాళ్ళు తీసుకున్నటువంటి డిస్టిలరీలకి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకే 67% ఇచ్చేసి ఈ ఎన్నైతే ఈ 30 రకాలు 40 రకాలు ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసుకోవడానికి, దాన్ని అమ్ముకోవడానికి, ప్రజల మధ్య తీసుకురావడానికి, ప్రజలు వాటినే తాగాల్సిన పరిస్థితిని తీసుకురావడానికి వాళ్ళు ఎన్నికల ముందే ఈ విధంగా వెళ్తేనే తప్ప మనకు ఉపయోగం లేదనుకునే ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మద్యపాన నిషేధం చేస్తాము మేమని చెప్పని. మరి చేశారా? చేయలేదు కదా. ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏదో రూపైనా డబ్బు, ఆర్థికంగా వాళ్ళకి లాభం పడే పనులు తప్ప ఏదన్నా ఒక్కటి చేశారా? వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో వీళ్ళ మీద 1,00,000 కోట్లు దోపిడీ జరిగిందని, 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించారని, దానికి అన్ని విధాల సహాయ సహకారాలు ఏ రూపేణా ఎక్కడి నుంచి రావాలి, మా ఊరు పేరు తెలియనటువంటి వ్యాపార సంస్థలని ప్రారంభించేసి వాటి ద్వారా ఏ విధంగా ఇది తెల్లదనాన్ని తీసుకురావాలని చెప్పనే ఉద్దేశంతో ఆ రోజు చక్కని ప్రణాళిక రచించిన వ్యక్తి ఎవరు? విజయసాయిరెడ్డి. అంటే అధికారంలో మనం లేకుండానే, మన తండ్రి అధికారంలో ఉన్నప్పుడే ఇంత సంపాదిస్తే మనం అధికారంలోకి వస్తే ఏ స్థాయిలోకి వెళ్తాము అంటే ముందే ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారు, రెడీ చేసుకున్నారు కదా. అంటే ఇక్కడ ఇంత స్పష్టంగా, ఇంత వివరంగా వాళ్ళు ప్రజల కోసం కాకుండా వాళ్ళ కోసం ఏం చేయాలి ఇవన్నీ చేసుకున్నారు. ఈరోజు దానికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి ఈయన అడగకుండానే చెప్పాడుగా. అవును, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు అడగకుండానే మీడియా ముందు చెప్పాడు కదా. 18వ తారీఖు రమ్మంటే లేదు నేను 17వ తారీఖు వస్తా అన్నాడు కదా. అంటే ముందే తొందరపడి కోయలు ఎందుకు కూసింది, ఇప్పుడు ఎందుకు పారిపోయింది
అంటే ఇక్కడ అంతర్లీనంగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఏం చేయాలో ఈ వేగవంతంగా జరిగేటువంటి ఈ ప్రక్రియలో ఈ మద్యానికి సంబంధించి కుంభకోణంలో పోలీసులు కొంచెం చురుకుదనంగా వ్యవహరిస్తున్న దాన్ని ఏదో విధంగా కొంత అడ్డుకట్ట వేయటం కోసం మాత్రం వీళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారని అయితే మనం భావించాలి. ఎందుకంటే ఆయన వచ్చినా కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి చెప్పాలి అంటే ముందుగా ఆ రోజు ప్రారంభం చేసింది నువ్వే కదా, మరి దాని గురించి చెబుతాడా? చెప్పడు కదా. నేను శుద్ధపోసని అంటే ఇప్పుడు సహజంగానే గుర్తుపెట్టుకోండి, ఒక నేరానికి సంబంధించి నేను వచ్చి చెబుతాను అని చెప్పంటే ఆ నేరం గురించి అతను తెలుసు, దాంట్లో ఎంతో కొంత అతను భాగస్వామి కాబట్టి తప్పు తెలుసుకొని నేను వాస్తవాలు చెబుతానంటేనే కదా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న కార్యక్రమంలో. దాంట్లో శిక్ష తక్కువ పడుతుందే కదప్ప శిక్ష పడకుండా అయితే ఉండదు కదా వీళ్ళందరికీ. అయినా సరే ఈరోజు రాకుండా మామూలు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన అసలు ఏమి దీని గురించి బయటికి రావటానికే ఇక్కడ న్యాయస్థానాలు తిరస్కరిస్తే సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకున్నాడు మిథున్ రెడ్డి గారు. తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? సహకరించండి అన్నారు, అవును, మీరు విచారణకు వెళ్ళండి అన్నారు. ఇప్పుడు మీరు ఆయన ఏమి చేయొద్దు, మీరు అదుపులో పెట్టుకోవద్దు, మీరు అతని గురించి మామూలుగా ప్రశ్నించండి. ఇంకా ప్రశ్నించేది ఏముంటుంది అక్కడ? ఏం చెబుతారు? మిగిలిన వాళ్ళందరూ ఏం చెబుతున్నారు? మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ గుర్తులేదు, మర్చిపోయాము, మాకు తెలియదు. ఇదే మాట కదా అధికారులు అదే చెప్తున్నారు, రాజకీయ నాయకులు అదే చెబుతున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రక్రియ అంతా అదే కదా. ఇప్పుడు దానికి సంబంధించి విజయసాయిరెడ్డి మాత్రం ఏదో కొత్తగా లేకపోతే ప్రకంపనాలు సృష్టించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేసే విధంగా వాస్తవాలు చెబుతారని చెప్పని మనం భావిస్తే మనకంటే పిచ్చివాళ్ళు ఇంకోరు ఉండరని అయితే నా భావన. సార్ ఇంకోటి కూడా, అంతా చెప్తాను అని ఏమీ చెప్పలేకపోవటం, నేనే వస్తాను అని రాలేకపోవటం, ఇదంతా కూడా ఎలా చూడాలి సార్? జగన్నాటక సూత్రధారులు నడిపిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా పాత్రధారి మాత్రమే ఇతను. ఇదంతా జగన్నాటకం అంటారా? నిస్సందేహంగా అందుట్లో అనుమానమే ఉందండి. జరుగుతున్న పరిణామాలని కనుక మనం ఒకసారి గమనిస్తే ఈ రోజు వరకు ఏ విషయాల్లోనైనా సరే ఎవరైనా సరే ఇన్ని కుంభకోణాలకు సంబంధించి ఇంత వెలుగు చూసిన తర్వాత కూడా ఎవరైనా వాళ్ళ సొంతంగా వాళ్ళ మీద ఇన్ని అభియోగాలు వచ్చి సాక్ష్యాధారాలు కనపడుతున్నా కూడా తప్పించుకుని తిరుగుతున్నా కూడా ఎక్కడన్నా కూడా ఇంతవరకు ఎవరైనా ఒప్పుకున్నారా? దాన్ని నిరూపితం జరిగిందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా హౌస్ పెట్టుకున్నట్టుంది, విజయసాయిరెడ్డి ఏమన్నా అప్రూవ్గా మారి ఇరికిస్తాడా జగన్ అని చెప్పేసి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అనుకుంటా ఉంటారు, వీళ్ళు ఏంటంటే జరుగుతూ ఉంటాయి, చట్టపరంగా జరగాల్సిన జరుగుతాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు అనుకుంటారు. ఇక్కడేమో వీళ్ళు చేయాల్సిన వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు భారతదేశంలో సుప్రీం న్యాయస్థానంలో ఉన్నటువంటి అందరు న్యాయమూర్తులకి తెలియని విషయాలన్నీ ఇలా తెలుసు, ఎలా బయటికి రావాలో ఏం చేయాలనేది. లాలో ఉన్న లూప్ హోల్స్ అన్ని మొత్తం అన్నిటిని కూడా క్షుణ్ణంగా వడపోత పట్టి అవపోసన పట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు. అంటే కాదు, ఇప్పుడు వైసీపీలో రాజీనామా విజయసాయిరెడ్డి చేయటం కూడా డ్రామానేనా? నిజాన్ని ఆ రోజే చెప్పాగా మీకు, నేను నమ్మట్లేదు మీరు నమ్ముతున్నారా అని అడిగాను ఆ రోజే మీతోటి. ఆ రాజీనామా ఒక అబద్ధం, ఈ యాక్టింగ్ ఒక అబద్ధం. నిస్సందేహంగా ఇప్పుడు అతను పార్టీని మొత్తాన్ని తీసుకెళ్ళి అతను మామూలుగా వేరే పార్టీలో కలిసిపోయి ఇతను ముందుగా అక్కడి నుంచి చక్రం తిప్పుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒక ఊహాగానాలు వినిపిస్తున్న మాట. అది ఎప్పుడంటే రేపు 29వ తారీఖు ఒక ఆలోచనకు వచ్చింది మనకి. ఎందుకంటే అతని స్థానంలో ఇప్పుడు అతను రాజీనామా చేశాడు కదా రాజ్యసభ సభ్యుడిగా, దాన్ని ఎవరికి ఇస్తారు, ఏ పార్టీ వాళ్ళు తీసుకుంటారనే దాని మీద ఇప్పటికరగైతే నాకున్న సమాచారం ప్రకారం లేదంటే మిగిలిన వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూసుకుంటా ఉంటే అది కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. దాన్ని భారతీయ జనతా పార్టీలో చేరి ఆర్ కృష్ణయ్య గారు లాగా విజయసాయిరెడ్డి గారికే ఇస్తారా అనేది ఒక వాదన కూడా కొత్తగా వినిపిస్తూ ఉంది. అంటే మళ్ళా రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి కాబోతున్నాడు, తన స్థానంలో తనే కాబోతున్నాడు, కానీ పార్టీ మాత్రం మారబోతున్నాడు, అంతేనా అనేదే వినిపిస్తున్నటువంటి మాట. నాకు ఎందుకో దాని మీద పెద్ద నమ్మకం లేదు, కానీ నిజంగా అదే గనక జరిగితే మనం ఇంకా చర్చల్లో పాల్గొనడం కూడా పెద్ద ఉపయోగం ఉండదేమో అనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.